అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే పట్టుదల, మన లోపల ఉండే ఆ సంకల్ప బలం. చూడండి, మనందరి జీవితంలో ఎన్నోసార్లు ఎదురుదెబ్బలు తగులుతూ ఉంటాయి కదా. అంతా అయిపోయింది, ఇక ముందుకెళ్లడానికి దారే లేదనిపిస్తుంది. కొన్నిసార్లు ఈ ప్రపంచం మొత్తం మనకు వ్యతిరేకంగానే పనిచేస్తోందా, మనల్ని ఎలాగైనా కిందకి లాగేయాలనే చూస్తోందా అనిపిస్తుంది. కానీ అలాంటి అత్యంత కష్టమైన సమయాల్లో కూడా మన మనసులో మనం తీసుకునే ఒకే ఒక్క నిర్ణయం, ఒక చిన్న నిర్ణయం మన జీవితాన్ని, మన భవిష్యత్తును మొత్తం ఎలా మార్చేయగలదో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ఒక్కసారి ఈ వాక్యాన్ని చూడండి. అప్పుడు కూడా నేను బయటికి వస్తాను. ఎంత శక్తివంతమైన మాటలివి కదా. అసలు ఈ మాటలు చెప్పాలంటే ఇంత ధైర్యం కావాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఒక మనిషిలాంటి నిశ్చయానికి వస్తాడో అంటే, చుట్టూ చిమ్మచీకటి ఆవరించి అన్ని వైపుల్లో నుంచి అవమానాలు, ఓటములు చుట్టుముట్టినప్పుడు కూడా అయినా సరే నేను బయటికి వస్తాను అని చెప్పగలిగే ఆ బలం ఎక్కడ్నుంచొస్తుంది? ఈ మాటల వెనుకున్న కథ ఏంటో, ఈ ప్రయాణం ఎలా మొదలవుతుందో ఇప్పుడు మనం కాస్త లోతుగా తెలుసుకుందాం. మన జీవితంలో మనం చూసే ప్రతి గొప్ప మార్పు వెనుక, ప్రతి విజయం వెనుక ఒక చిన్న బీజముంటుంది. అదే ఒక నిర్ణయం. అది పైపైన చేస్తే బాగుంటుంది అని అనుకోవడం కాదు, లేదా రేపటినుంచి చేద్దాంలే అని వాయిదా వేసే ఆలోచన అస్సలు కాదు. ఇది ఏది ఏమైనా సరే, ఏం జరిగినా సరే నేనిది చేసి తీరాలి అని మనసులో చాలా బలంగా, దృఢంగా తీసుకునే ఒక నిర్ణయం. ఆ నిర్ణయమే మనం వేయబోయే ప్రతి అడుగుకీ, సాధించబోయే విజయాలన్నిటికీ ఒక బలమైన పునాదిలాంటిది. ఒక్క క్షణం మన జీవితం గురించి ఆలోచిద్దాం. ఎప్పుడైనా ఏదైనా ఒక్క నిర్ణయం మన జీవిత గమనాన్నే మార్చేసిందా? అది బహుశా చేస్తున్న ఉద్యోగం మారాలనే నిర్ణయం కావచ్చు, లేదా ఒక కొత్త కోర్సు నేర్చుకోవాలని తీసుకున్న నిర్ణయం కావచ్చు, ఇంకా చెప్పాలంటే మన ఆరోగ్యానికి మంచిది కాని ఒక చెడు అలవాటును వదిలేయాలనే నిర్ణయం కూడా కావచ్చు. ఆ ఒక్క క్షణంలో తీసుకున్న ఆ సంకల్పం మన భవిష్యత్తును ఎంతగా ప్రభావితం చేస్తుందో కదా. అందుకే ఆ శక్తిని, ఆ నిర్ణయం తీసుకున్న ఆ క్షణాన్ని మనం ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. ఆ ఒక్క క్షణమే మనల్ని ఒక కొత్త దారిలో నడిపిస్తుంది. చూడండి, ఏదైనా సాధ్యమే అని చెప్పడం, వినడం చాలా తేలిక. మనకు రోజూ ఎక్కడో ఒకచోట ఈ మాట వినిపిస్తూనే ఉంటుంది. కాని అసల్ మ్యాజిక్, అసలైన రహస్యమంతా ఆ తర్వాత వచ్చే మాటలో ఉంది. మీరు ఒక డిసైడ్ చేసుకుంటే. ఇంతకీ ఈ డిసైడ్ చేసుకోవడం అంటే ఏంటి? అది కేవలం మాటలతో అనుకోవడం కాదు. మన మనసు, మన శరీరం, మన ఆత్మ, మనలో ఉన్న ప్రతి అణువు ఏకమై ఒకే మాటమీద నిలబడటం. ఆ క్షణం నుంచి బయటనుంచి ఎన్ని అడ్డంకులొచ్చినా, ఎంతమంది విమర్శించినా, నీవల్ల కాదు అని వెనక్కి లాగినా మన లోపలి స్వరం అస్సలు మారదు. అది ఒకే ఒక మాట చెబుతుంది, నేను ఇది చేసి తీరతాను. అప్పుడే అసాధ్యమనుకున్నది కూడా సుసాధ్యమవుతుంది. సరే, అంతా బానే ఉంది. మనం ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాం. ఇకంతా సాఫీగా సాగిపోతుందా? అనుకున్నది జరిగిపోతుందా? అస్సలు కాదు. నిజానికి అస్సలు పరీక్ష ఇక్కడే మొదలవుతుంది. మనం ఎప్పుడైతే ఒక గట్టి నిర్ణయం తీసుకుంటామో ఆ క్షణమే ఈ ప్రపంచం మనల్ని పరీక్షిస్తుంది. మన సంకల్పం ఎంత బలమైనదో చూడటానికి, మనల్ని పరీక్షించడానికి రకరకాల సవాల్ను మన ముందుంచుతుంది. ఈ సవాల్లో రకరకాల రూపాల్లో వస్తాయి. ముందుగా మనల్ని ఓడించడానికి ప్రయత్నిస్తాయి. అంటే మన సామర్థ్యం మీద మనకే అనుమానం వచ్చేలా చేస్తాయి. ఇంతకన్నా గొప్పవాళ్లే ఫెయిలయ్యారు, నీవల్ల ఏమవుతుంది లాంటి మాటలతో మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఆ తర్వాత మనల్ని బాధితులుగా చూపిస్తాయి. అయ్యో పాపం, నీకెందుకీ కష్టాలు, వదిలేయ్ అని జాలి చూపిస్తున్నట్టే చూపిస్తూ మనల్ని అక్కడే ఆపేయాలని చూస్తాయి. ఇంకా మనల్ని, మన లక్ష్యాన్ని చిన్నచూపు చూస్తాయి. ఇదేంటి పిచ్చి ప్రయత్నం అని ఎగతాళి చేస్తాయి. అన్నింటికన్నా ప్రమాదకరమైనదేంటంటే, మనం ఈ ప్రయాణంలో ఒక్కసారి కిందబడ్డామంటే చాలు, మళ్లీ పైకి లేవకుండా అన్ని దారులు మూసేయాలని చూస్తాయి. చూశావా, మేం ముందే చెప్పాం కదా నీవల్ల కాదని అని మన ఓటమిని అలుసుగా తీసుకుంటాయి. ఇవన్నీ కేవలం మన సంకల్పాన్ని దెబ్బతీయడానికే. సరే, మరి బయటనుంచి ఇన్ని సవాళ్లు, ఇన్ని విమర్శలు వస్తున్నప్పుడు మనం ఏం చెయ్యాలి? వాటిని మనం ఎలా ఎదుర్కొంటామనేది చాలా ముఖ్యం. ఎందుకంటే అసలైన బలం బయట పరిస్థితుల్లో లేదు, అది మన లోపలే ఉంటుంది. ఈ తిరస్కరణను, ఈ అవమానాన్ని మనం ఎలా స్వీకరిస్తాం, వాటికి ఎలా స్పందిస్తామనే దానిపైనే మన విజయం ఆధారపడి ఉంటుంది. ఈ పోలిక చూడండి, ఇది విషయాన్ని ఎంత అద్భుతంగా వివరిస్తుందో. ఒకవైపు ప్రపంచం, విమర్శలు, అవమానాలు ఇవన్నీ కలిసి మనపై తీవ్రమైన ఒత్తిడి తెస్తుంటే, మరోవైపు మన అంతర్గత సంకల్పం ఒకే ఒక్క మాట చెబుతోంది, అప్పుడు కూడా నేను బయటికి వస్తాను. ఇక్కడ మనం గమనించాల్సిన కీలకమైన విషయం ఒకటుంది. మన లోపలి సంకల్పం
కేవలం బయటి ఒత్తిడికి ఒక ప్రతిచర్య కాదు. అది బయటి ఒత్తిడి కంటే కొన్ని వందల రెట్లు శక్తివంతమైన ఒక బలం. ప్రపంచం మనల్ని ఎంత గట్టిగా కిందకి నెట్టాలని చూసినా మన లోపలి సంకల్పం అంతకంటే బలంగా నిలబడుతుంది. ఈ వ్యక్తిగత నిశ్చయాన్ని, ఈ సంకల్పాన్ని ఇప్పుడు మనం ఒక విశ్వజనీనమైన విజయగీతంతో ముడిపెడదాం. ఎందుకంటే ఈ భావన కేవలం ఒక్కరిది కాదు. ఇది తరతరాలుగా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న మహానుభావులు చాటి చెప్పిన సత్యం. ఇది ఓటమిని ఎదిరించి నిలబడిన ప్రతి ఒక్కరి గొంతుక. ప్రపంచ ప్రఖ్యాత కవయిత్రి మాయా ఏంజిలో రాసిన ఒక అద్భుతమైన కవిత స్టిల్ ఐ రైజ్. దాని అర్థం అయినా నేను పైకి లేస్తాను. మనం మొదట విన్న అప్పుడు కూడా నేను బయటకు వస్తాను అనే మాటలకు ఈ కవితలోని భావనకు ఎంత దగ్గర సంబంధం ఉందో కదా. ఆ మొదటి వాక్యం ఒక వ్యక్తి యొక్క ఆత్మఘోష అయితే, ఈ కవిత యావత్ ప్రపంచపు ఆత్మవిశ్వాసంతో ఆ ఘోషను కలుపుతుంది. ఈ కవిత యొక్క ప్రాముఖ్యత అదే. చరిత్రలో ఎంత అణచివేత ఎదురైనా, ఎన్ని అన్యాయాలు జరిగినా, మానవ ఆత్మ యొక్క అచంచలమైన ధైర్యాన్ని ఇది కీర్తిస్తుంది. మాటలతో గాయపరిచిన, చరిత్ర పుస్తకాల్లోంచి పేరు చెరిపేయాలని చూసినా, దుమ్ములో కలిపినా, అయినా సరే దుమ్ము దులుపుకొని మళ్ళీ నేను పైకి లేస్తాను అని చెప్పడమే దీని సారాంశం. మన జీవితంలో మనం ఎదుర్కొనే కష్టాలకు, మనలో ఉండాల్సిన స్ఫూర్తికి ఇదొక గొప్ప ప్రతీక. ఇప్పుడు చివరిగా మనల్ని మనం వేసుకోవలసిన ఒక ప్రశ్న. మన జీవితంలో మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతున్నది ఏది? అది ఒక పరిస్థితా, ఒక వ్యక్తి అన్న మాటలా, లేక మన లోపల పేరుకుపోయిన భయమా? కారణం ఏదైనా సరే, దాన్ని ఎదుర్కొనే మన సంకల్పమేది? మన అయినా నేను పైకి లేస్తాను అనే మాట ఏది? ఒక్కసారి మన గురించి మనం ఆలోచిద్దాం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం దయచేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.